అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది. ఈ నియోజకవర్గంలో 31,000 మంది వరకు ఇళ్లకు సంబంధించినటువంటి దరఖాస్తులు పెట్టి గడిచిన 10 సంవత్సరాల్లో ఒక్క ఇందిరమ్మ ఇల్లు ఇవ్వలేదు కాబట్టి అక్కడక్కడ ఒక 200-300 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు 14 నుంచి 18 వరకు కట్టి అసంపూర్ణంగా ఉన్న వాటిని కూడా పంపిణీ చేయలేనటువంటి నిస్సహాయ స్థితిలో గత ప్రభుత్వం, గత పాలకులు ఉండటం మూలంగా ఈ నియోజకవర్గంలో ప్రజలకు ఆనాడు ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లు తప్ప మళ్ళీ ఇందిరమ్మ ఇండ్లు లేవు. ఈరోజు మేము మండలాపురంలో 45 ఇండ్లకు ఫౌండేషన్ వేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా 30-35 ఇండ్ల అవసరం కూడా ఈ గ్రామంలో ఉన్నది. ఆనాడు ఇందిరమ్మ ఇచ్చినటువంటి ఇండ్ల పెంకులు పోయి వాటి మీద పట్టాలు కప్పుకొని జీవిస్తున్నటువంటి ఒక పరిస్థితి ఉంది. ఇప్పుడు 45 మందికి మేము ఇందిరమ్మ ఇండ్లు ఈరోజు ఫౌండేషన్ వేసినాం. మిగతా ఇంకొక 35-40 మందికి లీడ్ ఉన్నది. అది సెకండ్ విడతలో ఇస్తామని చెప్పేసి కూడా మమ్మల్ని అడిగినటువంటి వాళ్ళందరూ కూడా చెప్పుకుంటూ రావటం జరిగింది. అంటే ఇదంతా కూడా గడిచిన 10 సంవత్సరాల్లో సంవత్సరానికి ఒక 3,000 చొప్పున 13 30,000 ఇండ్లు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఇవ్వలేదు కాబట్టి, ఆ ప్రభుత్వం పట్టించుకోలేదు కాబట్టి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చినటువంటి ఇండ్లు మళ్లీ ఈరోజు ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చి ప్రజాపాలన వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక అద్భుతమైనటువంటి పద్ధతుల్లో 5 లక్షలతోని ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వేగంగా జరుగుతూ ఉంది. ఈ 3,500 ఇండ్లు గ్రౌండ్ కాగానే మరొక 3,500 ఇండ్లు కూడా ఈ నియోజకవర్గానికి తీసుకొచ్చి ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఫస్ట్ విడత, సెకండ్ విడత, థర్డ్ విడత ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి బాధ్యత నాది అని చెప్పేసి ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా నేను హామీ ఇస్తాను. ఎవరైనా ఫస్ట్ లిస్ట్ లో రాలేదు, ఫస్ట్ లిస్ట్ లో మా పేరు రాలేదని చెప్పేసి ఎవరు కూడా అధైర్యపడొద్దు, ఎవరు కూడా గాబర కావద్దు. ఎవరైనా గాబర పెట్టి గాబరయ్యి అనవసరమైనటువంటి పద్ధతుల్లో మీరు ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయాలని చూసినా అది మీకు నష్టం తప్ప ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉన్నది, నిజాయితీతో ఉన్నది. విడతల వారీగా పేదవాళ్లను, లబ్దిదారులను సెలెక్ట్ చేసి ఆ సెలెక్ట్ చేసే బాధ్యత కూడా పూర్తిగా అధికారులకే ఇచ్చి అధికారులు ఇచ్చినటువంటి రిపోర్ట్ ఆధారంగా ఫస్ట్ ప్రియారిటీ కింద, సెకండ్ ప్రియారిటీ కింద, థర్డ్ ప్రియారిటీ కింద L1, L2, L3 3 ప్రాతిపదికల మీద ఇలా లిస్టులు అవుట్ చేసి ఈ L1, L2, L3లో నీడ్ ఎవరికి ఉంది, ఎవరు ఇమ్మీడియట్లీ కట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి ప్రాతిపదిక మీద ఇలా ఇళ్ల నిర్మాణం చేపడతా ఉన్నాం. రేపు లేదు ఎల్లుండి 22వ తారీఖు నాడు 23,000 మందికి 3,500 మందికి ఒకేసారి ప్రొసీడింగ్ ఇచ్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. 3,500 మందికి ఒకేసారి ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ ఇచ్చినటువంటి ప్రభుత్వం కూడా ఈ ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్లు ఇచ్చి వాళ్ళకు ప్రొసీడింగ్స్ ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి ప్రభుత్వం, అద్భుతమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతా ఉంది. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. గడిచిన పాలకులు, గడిచిన ప్రభుత్వంలో 8 లక్షల కోట్ల పైచులకు అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన, అప్పులు ఒకవైపు, ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు ఒకవైపు, ప్రజల కష్టాల్ని, కన్నీళ్లను దూర్చేటువంటి ఒక ప్రయత్నాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తాం. సంక్షేమ పథకాల్ని పాత గవర్నమెంట్ లో అమలవుతున్నటువంటి ఏ స్కీమ్ను కూడా అది మంచిదనుకుని ఏ స్కీమ్ను కూడా తీసేయాలి, కంటిన్యూ చేస్తూనే ఇలా సన్న బియ్యం ఇస్తున్నాం, 3,500 ఇండ్లు ఇస్తా ఉన్నాం. అట్లాగే 20,000 కోట్ల పైచులకు ఇలా రుణాలు మాఫీ చేసినాం. ఆ తర్వాత ఉచితంగా బస్సు ఇస్తున్నాం, 200 యూనిట్ల కరెంట్ ఇస్తున్నాం,
500కు గ్యాస్ సిలిండరు, ఇట్లా అనేక కార్యక్రమాలను కూడా ఈ ప్రభుత్వం ముందుకు తీసుకుపోతా ఉంది. ప్రజలందరూ కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మీరు అండదండగా ఉండండి. ఏ సమస్య అయినా మా చేతనైనంత మేరకు, మా శక్తి మేరకు ప్రభుత్వ సహకారంతో మేము సర్వీస్ చేయడానికి, సేవ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి తెలియదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.